అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. అదే కాదు, ఈనాడు ప్రాణహిత చేవెళ్ళ చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. అందుకే ఈనాడు వికారాబాద్ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ శాసనసభకు సభాధ్యక్షుడుగున్న గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ నడుపుతున్నారు. మేమిద్దరం ఈరోజు మీకు మాట ఇస్తున్నాం. మా శ్రీధర్ బాబు గారి సాక్షిగా గోదావరి జలాలను తీసుకొచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈరోజు మీరు ఆశీర్వదించిండ్రు, మాకు అవకాశం వచ్చింది. ఆనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని దళితులను చంద్రశేఖరరావు దగా చేస్తే ఇవాళ ఒక దళిత బిడ్డ శాసనసభకే సభాధ్యక్షుడై అక్కడ పైన కూర్చుంటే చంద్రశేఖరరావు మాట్లాడాలంటే గా దళిత బిడ్డనే అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అందుకే ముఖం జల్లక ఈరోజు శాసనసభకు వస్తలేడు చంద్రశేఖరరావు. ఆయల్ల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు. అన్ని రకాలుగా దోకా ఆయన చేస్తే ఈనాడు ఒక స్పీకర్ 4 మంత్రి పదవులు దళితులకు ఇచ్చి ఈరోజు దళితులకు ఆత్మ గౌరవాన్ని మన పార్టీ మన ప్రభుత్వం నిలబెట్టింది. సోదరులారా, శాసనసభ స్పీకర్గా వారు అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటి స్థానంలో నేనున్నా. వడ్డిచ్చేది మేమే, మీరు రాసుకోండి. తాండూరుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇస్తాం, తాండూరుకి కాగ్నా నీళ్లు ఇస్తాం, తాగే నీళ్లు కాగ్నా నుంచి ఇచ్చే బాధ్యత మాది. పరిగి మున్సిపాలిటీ అభివృద్ధి చేయడంతో పాటు వికారాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం. ఇవాళ ఇదే కాదు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మేము మంజూరు చేయించుకున్నాం. 10 సంవత్సరాలు హరీష్ రావు, కేసీఆర్ కుట్ర చేసి తొక్కి పట్టిండ్రు. ఈ మధ్యలోనే భూసేకరణతో పాటు పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చినాయి. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలో కృష్ణా నదీ జలాలను తరలించి 1,50,000 ఎకరాలకు రాబోయే 3 ఏళ్లలో నీళ్లు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీ పనులు పూర్తి చేయగలుగుతున్నాము అని అంటే ఇవాళ మన ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజలెంచుకున్న ప్రభుత్వం ఉంది. వికారాబాదు జిల్లా ప్రజల మనుషులు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మన ప్రాంతానికి నీళ్లు, నిధులు మంజూరు అవుతున్నాయి. అంతేకాదు మిత్రులారా, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు చూసిరు. ఎన్ని ప్రాణాలు పోయినావో మీరే కళ్ళతో చూసిరు. ఎన్నోసార్లు చచ్చిపోతున్నప్పుడు మా రామ్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరియడానికి మా యాదయ్య గారు అక్కడికి వెళ్ళారు. ఆ కుటుంబాలు ఎంతో ఆవేదన వ్యక్తం చేసినాయి. 10 ఏళ్ళు మంజూరైన, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డును పర్యావరణం పేరు మీద కొన్ని కేసులు పడితే వాళ్ళతో పాటు లిటిగేషన్లు ఆనాడు బీఆర్ఎస్ నాయకులు చేరిన ఒక్కరోజు కూడా అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ రోడ్డు పూర్తి చేయాలనే ప్రయత్నం చేయలే. నేను వచ్చిన తర్వాత పదే సమీక్షలు చేసి మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పిన, ఏ విధంగానే నా పిటిషన్ వేసిన వాళ్ళను తీసుకురా, వాళ్ళని మాట్లాడు, వాళ్ళు ఏం సమస్య చెప్తుండ్రో అడుగు, ఆ సమస్యను పరిష్కరిద్దామని చెబితే ఒక్కడికి 10 సార్లు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోని మాట్లాడి వాళ్ళని నా దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించి ఈనాడు
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు ఎంత వేగంగా జరుగుతుందో మీ కళ్ళతో చూశారు. మొన్నటికి మొన్న ఆ రోడ్డు మీద టిప్పర్లో కంకర తీసుకుపోయి ఆర్టీసీ బస్సు మీద పడితే 40 మంది పైగా చచ్చిపోయారు. ఈ పాపం చంద్రశేఖరరావుది కాదా? ఈ పాపం సబితా ఇంద్రారెడ్డిది కాదా? ఒక్కనాడైనా రామ్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఆ పిటిషన్ లేచిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఉంటే మంత్రిగా ఇన్ని ప్రాణాలు మిగిలేవి కదా? మీరు చేసిన పాపం కాదా? మీరు పాల్పడ్డ హత్యలు కాదా? పేదోళ్ళ ప్రాణం పట్ల మీకు విలువ లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అదే కాదు, ఈరోజు మన్నెగూడ నుంచి తాండూరు పోవాలంటే 2-3 గంటలు పట్టే, మోకాళ్ళంత గుంతలు ఉండే. ఇప్పుడే మా మనోహర్ని అడిగిన ఏం మనోహర్ పరిస్థితి అని, లేదన్నా వేగంగా పనులు జరుగుతున్నాయని. ఇవాళ వికారాబాద్ నుంచి తాండూరు, మన మన్నెగూడ నుంచి తాండూరు పోవడానికి ప్రత్యేకమైన రోడ్డు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎన్ని నిధులు కావాలన్నా తాండూరు ఆ రోడ్డును పూర్తి చేసి సంవత్సరం తిరిగే లోపల తాండూరు ప్రజలకు ఒక మంచి రోడ్డు ఇచ్చే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు సూచన చేస్తున్నా.